మీరు కన్నడలో నాన్ మదువే హాల్ మాదిరే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక మీరు క్యాబ్ బోల్తే అర్థం కాక వెంటనే క్యాథరిన్ సార్ బంబాటుగా ఏదో అయింది అని ఇద్దరు కన్నడలో మాట్లాడుకుంటే మధ్యలో ఈయన వచ్చి సార్ వచ్చి అలా అర్థం కాకుండా అటు ఇటు తిరిగి చూస్తారు. సూపర్ చేసి సెల్ఫీ తీసుకుంటారు సార్. అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా ఇన్నోసెంట్గా ఆయన కింద పనిచేసే అమ్మాయి పక్క వెళ్ళిపోమంట ఇన్నోసెంట్గా పక్క వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయాక అమ్మాయి కిచకిచ ఆడినప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్. అసలు ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోమని అడగటం అంటే జనరల్ హ్యూమన్ సో నాతో తీసుకో కుళ్ళు వచ్చేసింది నాకు. అది బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటుంది, ఇంత పొట్ట వేసుకుని చాలా ఇదిగా ఉంటుంది. సో దిగుతాడు చూడు ఇందని బాడీ లాంగ్వేజ్. ఇంకోటి ఇంట్లో కూర్చుందా మనం వేరే ఇదేంటమ్మా నువ్వేంటి మరి అమ్మాయి అప్పుడు నీకు వదిలేసి వెళ్ళిపోయావు అంటే నాకు ఇది మొదటి పిల్ల అనుకున్నావా, నాకు ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది సార్. ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మిగులు ఇచ్చేస్తారు కదా. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ డీప్ రూట్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసారు, థియేటర్స్కి వచ్చారు, మిమ్మల్ని మీ ఫోటోలు ముద్దులెట్టుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ గిఫ్ట్. ప్రేక్షకులు సినిమాని చూసే ప్రేక్షకులకి ఎంత గిఫ్టో మిమ్మల్ని పర్సనల్గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది 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 మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అవకాశం ఇచ్చింది నువ్వే అనిల్. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డ్యాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరచుకున్నావు. అండ్ ఎలాగా ప్రజెంట్ చేసే ఇష్టపడతారు అనేది తరోగా ఆ మాస్ పల్స్ తెలిసిన వాడే నువ్వు. సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి అందులో మనకి పొందుపరిస్తే బాగుంటాయన్నది ఐ థింక్ నువ్వు నీ హ్యాట్స్ ఆఫ్. అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి సినిమా మరో లెవెల్కి వెళ్ళటానికి ఆయన అనుకోవటం, ఆయనతోటి నాకున్న బాండింగ్ని నువ్వు ఈ సినిమాలో క్యాప్చర్ చేయటం అనేది ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్. మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉండటం, ఒకరినొకరు ఇష్టం, అది ఇది పక్కన పెడితే 80s రీయూనియన్ ఉంది కదా మాకు, మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆయన మిస్ అవుట్, నేను జనరల్గా మిస్ అవును. ఆ రోజు ఈవినింగ్ ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాలు మర్చిపోయి చిన్నపిల్లలాగా మేము చేసేది ఉందే, అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ద స్ట్రెంగ్త్ చేసుకుంటూ వచ్చింది. దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు, మా ఇద్దరు ఎపిసోడ్ ద్వారా. అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ. ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య పొరపచ్చలు, మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు, ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ, అందరు హీరోలు కానీ, హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేలా బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది, సినిమాలో కనబడుతుంది. తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది, అందరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అది గుడ్ రిజల్ట్ని తీసుకొస్తుంది. ఇట్లా చూడండి, ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవన్నో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది. దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ, నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి మనం. అది సార్ ఆ కలిసి యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉంది కదా సార్, ఇంత ఇది ఇప్పుడు మొదలైంది సార్. ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్. అప్పుడప్పుడు ఎక్కడ చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి they've loved up so, I mean ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మనం అప్పుడప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. యూ హ్యావ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్, లైక్ దీస్ కైండ్ ఆఫ్. అంటే ఇది ఊహించని కాంబినేషన్ కదా సార్, అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు. సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ నేను అందులో ఈ సినిమా అంతా నేను ఎంజాయ్ చేసినా సరే దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్తగారి యొక్క దీంతో ఆ సీన్స్, ఆ ఎమోషనల్ సీన్స్తో కానీ పిల్లలతో కానీ ఇవన్నీ కథాపరంగా వెళ్ళినా సరే కథకి అతీతంగా
స్టార్ హీరోస్ అనేవాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంత అరమరికి లేకుండా కలిసిమెలిసి ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు తెలియచెప్పింది అయింది. ఇది ఒక మంచి మెసేజ్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు. ఇది కంటిన్యూ అవ్వాలి నా కోరిక. నో డౌట్. మరి నువ్వు ఇంత సరదాగా యాక్ట్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా, ఇది మనసు వచ్చిందా అనిల్ రావుపూడి యాక్ట్ చేయమంటే వచ్చిందా? మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది, అది ఇలా వచ్చింది అంతే. నుంచో ఉండింది, దానికి ఏళ్ళు ఇరక్కొట్టాలమ్మా చెప్పొచ్చుగా. ఈ స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు కొంచెం ఇంకా వేరే ఆకలేస్తుందంటే ఇంకొంచెం ఏమన్నా పెడతాయి. అది ఎందుకు మనోడు ఉన్నాడు కదా, ఎవరు స్క్రిప్ట్ ఎంత బాగా ఉండేడో అవును అలాగే మనకు వండి పెడతాడు, చూద్దాం. అన్ని అక్కడ సెటప్ చేశాను, పద లొకేషన్ షిఫ్ట్ బాబు దా. తిండికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్రాజ్ సీన్ ఉందే సార్, అది నీ నుంచి పుట్టిందనయ్యా. సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది. ఎస్, దోశకి పేటెంట్ రైట్స్ మనం. ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం. ఎక్కడయ్యా ప్రొడ్యూసర్లు, ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ? Hello. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. Yes, please enjoy. Happy సంక్రాంతి. సరే సరిగ్గా బుల్రాజ్ సీన్కి వచ్చారు మీరు. బర్గర్లు, Big feast. బిగ్ ఫీస్ట్. ఎస్ ఏం లేట్ అయింది మీకు? ఇంకేముందండి మా కాదు, పనులు. లేట్ అయింది అన్నాను. ప్రొడ్యూసర్స్ బాగా అక్కడ కలెక్షన్స్ బాగున్నాయి, కలెక్షన్స్ బాగున్నాయి. ఓకే, ఆ పనుల మీద కాదు యాక్టర్స్ గా డైరెక్ట్ గా మన పని అయిపోయింది, వాళ్ళ పని స్టార్ట్ అయింది అనమాట. ఏంటి బాగుందా అన్ని చోట్ల నుంచి? అంత బ్రహ్మాండంగా ఉంది సార్. Yes, చెప్పండి good, చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ super చెప్పండి, positive. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లా ఉంది, ఎక్కడ రికార్డ్ బ్రేక్స్ అవుతాయా? రెస్పాన్స్ తగ్గ కలెక్షన్స్. సార్ రికార్డ్ బ్రేక్ కాదు సార్, కొత్త రికార్డ్ సెట్ అవుతాయి. సో రికార్డ్స్ లో మనం ఉంటాం కాదు, మన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. థ్యాంక్స్ టు ఆడియన్స్, థ్యాంక్ యూ. అన్ని చోట్ల థియేటర్స్ యాడ్ చేస్తున్నారు. అన్ని యాడ్ చేస్తాం సార్. That is a new thing now. They've added a full new సెట్ ఆఫ్ set of theaters ఇప్పుడు. ఓకే గుడ్. వెకి సారీ మిమ్మల్ని వెయిట్లు పెట్టారు. ఆగవే నువ్వు కాసేపు. అన్ని ప్రతిదీ పక్కనే ఉండి డైట్ మీరు డైట్ తింటాను. అక్కడ బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యి అక్కడ బాగా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ. ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం మరి పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ. అందరికి తినే యోగం ఉంటుందా? కొంతమందికే ఉంటుంది ఇక్కడ. అది వాళ్ళు చేసి పంపిస్తారు, అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం. సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక, సో ఇద్దరు స్టార్స్ని, ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని భలే కలిపే వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ నీకు వచ్చింది ఆలోచన సార్. మీకు గుర్తుందా? రాజా రాజా అనిపించే మా నాన్నగారు నాయుడు గారు. అది ఫస్ట్ రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా, నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పాడు. నేనేమండి మీరు ఎప్పుడు కథ రెడేటప్పుడు రెడీ అండి, నేను వెంకితో చేయడం ఇదేముంది, నా బ్రదరు కచన్ చేస్తా, అంతా మీ దగ్గర చేయడం మరీ ఆనందం అన్నాను. అలాగే రాజా నేను కథ వస్తా అన్నారు, అది కుదరలేదు. ఏదో ఫస్ట్ నీకే వచ్చేటట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు, కానీ తిరు బాబు. సరే, ఎనీవో దట్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ థాట్. అది మూవీ మొగల్ అది కాదు, కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా. మీరిద్దరికి వెంకితోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత, మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత, మీరు బడ్జెట్ వైజ్ కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా? అయితే వావ్ గుడ్ ఐడియా వావ్ అనిపించింది ఆయన మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా వెంకీ సార్తో చేయాలి మనం, వి షుడ్ మీకు అనిపిస్తుంది. సో ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్. సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ. అది డెఫినెట్గా ఇంకా ప్రొఫెషనల్ ఇది లేదు కాబట్టి, కానీ బాగా రాడు తేలిన సాహు ఏమో చెప్పాలి ఈ విషయం. లేదు సార్, ఎప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది డ్రీమ్లో కూడా రాదు సార్. ఒక పెద్ద హీరోతో చేయడం అనేది ఎవరైనా ట్రై చేస్తారు, అవుతుంది, కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది మన డ్రీమ్ కూడా రాదు. అది నాకైతే అసలు ఆ ఇద్దరు ఉన్నారనగా నాకు ఇంకేం అర్థం కాలేదు. కొన్ని రోజులు అయితే నేను అనిల్ని ఇచ్చేసాను. ఒక్కోసారి ఆ సబ్జెక్టు ఇది అనుకుని ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్ట్కి అప్పటి నుంచే సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో అనిపిస్తుంది నాకు. ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయనతార ఉంటే బాగుంటుంది, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది, ఒక చిన్నోడు బుడ్డోడు క్యారెక్టర్ వాడు, కానీ ప్రతిదీ
సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇది డెస్టిన్ టు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నయనతార మనం అడిగిన తక్కువ టైం అంత డేట్లు ఇస్తాం మనం ఊహించలేదు. ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతుందేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నాం, కానీ అన్నీ అలా కుదురుతూ వచ్చినాయి. ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో పట్టాం అవును ఈ సినిమా. అవును. అండ్ ఇవన్నీ దీన్ని ఎలా చూస్తున్నావు నువ్వు? ముఖ్యంగా అమ్మాయి ఈ సినిమా కుదరటం అని ఎలా చూస్తున్నావు? అంటే ఫస్ట్ నాకు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఎలా ఒప్పించావు అమ్మాయి చేత ఇవి ప్రమోట్ చేయించడం అన్నది. అంటే ఫస్ట్ చాలామంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్లో కొడతా ఉంది, మీకు వేలు చూపించి వార్నింగ్లు ఇవ్వటాలు, మీ ముందు అలా అసలు మీరు ఆ అమ్మాయిని చూసి కొద్దిగా అలా బెరుకుగా ఉండటాలు, ఆ కటౌట్ ఎవరో ఒక పెద్ద కటౌట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు, టోటల్ సినిమా అంతా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది, ఎవరిని పెట్టినా కూడా అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని నయనతారగానే ముందు సాహు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే ఆ ఛానల్ని ఎక్కువసేపు కదిపి ఇది చేశారు. తర్వాత సుస్మిత గారు అటు నుంచి నరుక్కొచ్చారు. దాన్ని బాగా పరిచయం. వీళ్ళిద్దరు బ్యాక్ ఎండ్లో ఒక వర్క్ చేసి పెట్టారు. చేసి పెట్టాక నాకు ఫోన్లోకి టచ్లోకి వచ్చింది అమ్మాయి. కథ చెప్పాక ఫస్ట్ కథ బాగా ఎగ్జైట్ అయింది సార్. కథ బాగా ఎగ్జైట్ అయింది. ఎగ్జైట్ అయ్యాక చిన్న టెక్నికాలిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇంకా అమ్మాయి కష్టమేలేమో అనే స్థితికి వచ్చింది. డ్రాప్ అయిపోదాం అనుకున్న టైంలో ఫోన్ చేసింది అమ్మాయి, అనిల్ ఐ లైక్ ద స్క్రిప్ట్, ఐ వాంట్ టు డూ ఫిలిం విత్ చిరంజీవి గారు అండ్ దట్ టు వెంకీ గారు ఆల్సో, దెర్ ఇస్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్ ప్రాజెక్ట్. ఎంత పడలాం, ఏం చేద్దాం ఇప్పుడు అంది. ఇది టెక్నికాలిటీస్ కొద్దిగా సెట్ అవ్వట్లేదే అంది. ఒక ఆప్షన్ ఉందండి, నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను నో చెప్తే అంది. ఇప్పుడు నేను నో చెప్తే నువ్వేం చేస్తావు అంది. ఏముందండి, దృశ్యం సినిమా చూసారా మీరు వెంకటేష్ గారిది? ఆ సినిమా చూసి పడుకుంటాను, నేను నయనతారకి కథ చెప్పలేదు, నేను నయనతారని కలవలేదు, అసలు ఆ పలానా డేట్ రోజు నేను నయనతారతో ఫోనే మాట్లాడలేదు అని చెప్పి పడుకునేది. కళ అలా అనుకుని అనగానే అమ్మాయి గట్టిగా నవ్వింది. నవ్వి ఓకే ఐ డూ ఇట్ ఫర్ యూ అని చెప్పి ఓకే నేను చాలా హానెస్ట్గా చెప్పాను సార్. అంటే లైక్ తను నాతోటి సిస్టర్గా చేసింది కదా గాడ్ ఫాదర్లో, అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, పవర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్. అది ఇందులో మళ్ళీ ప్రియురాలుగా పెట్టాలని లేకపోతే ఎక్స్ వైఫ్గా పెట్టాలని ఆ థాట్ వచ్చినప్పుడు నీకు అది సెట్ బ్యాక్ అవుతుంది, చెల్లిగా చేసి మళ్ళీ ఇదేంటారా పెళ్ళగా అనే ఫీలింగ్ ఉంటుందా నీకు ఎప్పుడు అనిపించిందా? అంటే అనిపించలేదు సార్, ఎందుకంటే ముందు సైరాలో మీ వైఫ్గా చేసింది కాబట్టి బ్యాలెన్స్ అవుద్ది అనుకున్నా. ఒకవేళ ఎవరైనా అడిగినా అక్కడ సైరా చూడవా వెళ్ళి అని మనం చెప్పొచ్చు కదా అని చెప్పి బ్యాలెన్స్కి ఒక సినిమా ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయింది సార్. కానీ ఇది కొత్తగా తెలుసా, ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది, చక్రవర్తి అనే సినిమాలు నాకు చిల్లిగా చేస్తాయి, తర్వాత మళ్ళీ ముగ్గురు మన గారు ప్రియులుగా చేస్తారు. అలాగే రక్త సంబంధం అనే సినిమాలో రామారావు గారు సావిత్రి గారు అట్లా చెల్లిగా చేశారు. వాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమాని సెపరేట్ కథ కరెక్ట్గా సెట్ అయిపోయి కరెక్ట్గా ఉంటే అసలు వాళ్ళేమి సినిమా రన్నింగ్ అవుతుండగా పాజ్ ఇచ్చి అప్పట్లో చేశారు కదా మళ్ళీ ఇదేంటి అనుకోరు. సో దట్స్ వెరీ గుడ్ సైకిల్. నిజంగా అన్ని రకాల ప్రేక్షకులకి, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఆల్ జనరేషన్స్కి ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అయ్యారు. ఇంత అద్భుతమైన విజయాన్ని షైన్ స్క్రీన్కి, గోల్డ్ బాక్స్కి, అట్లాగే అనిల్ రావుపూడికి తనకు సెంటిమెంట్ అనుకుంటే తను కొట్టేస్తారు, మనం ఉన్నా లేకపోయినా అది వేరే, అది పక్కన పెట్టండి. సో వెంకీ గారికి మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చి, ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చి నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాపూర్వకంగా నిజంగా ఆడియన్స్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అండ్ నా మిత్రుడు, సోదర సమానుడు వెంకీ చాలా పెద్ద మనసుతోటి ఈ సినిమా ఒప్పుకొని దానికి పూర్తి స్థాయిలో మనసావాచ కర్మణ ఇన్వాల్వ్ చేసి ఇది ఇంత రక్తిగడ్డానికి ఫినిషింగ్ వచ్చేసరికి సినిమా ఆ మరో లెవెల్ వెళ్ళడానికి కారణమైనటువంటి నా మిత్రుడు కూడా మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ అనిల్, నువ్వు మాట అన్నావు లాస్ట్ షాట్ మా ఇద్దరి మీద నువ్వు తీసినప్పుడు, ఎంకి మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దాం అంటే ఎనీ టైమ్ బాస్ వెనెవర్ యూ సే yes రెడీ అన్నప్పుడు నువ్వేమన్నావు, ఆ లాస్ట్ డైలాగ్ వింటుంటే మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా చేయాలని ఉందని నువ్వు అన్నావు కదా సార్. నిజంగా చెప్తాను ఈ రోజున నువ్వు బెస్ట్ స్క్రిప్ట్తో రా, నాది చిన్న క్యామియో అని పర్వాలేదు, మెయిన్ లీడ్గా మా బ్రదర్ నువ్వు తీయి, అందులో నేను మళ్ళీ ఇలాంటి క్యామియో వేసి అక్కడ నేను నిలబెడతాను. ఎస్, సో బోనస్ మెగా బోనస్. ఎలా ఏంటి వెరీ హ్యాపీ. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ ఉంటారుగా, మరి నాకు ఇంకే కూడా ఏదో జాయిన్ అయితే బ్లాక్ బస్టర్ ఏమవుతుందంటే మనం అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ.